హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇంకో వీడియోతో వచ్చేసా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అసలు ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అమావాస్య నెక్స్ట్ డే అనమాట. అమావాస్య నెక్స్ట్ డే అంటే మా ఇంట్లో మొత్తం దేవుడి గదంతా టోటల్ కంప్లీట్ క్లీనింగ్ డే. ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయిపోయింది నా డే. అత్తయ్యకి మామయ్యకి కాఫీ రెడీ అయిపోతుంది. అత్తయ్యకి షుగర్, మామయ్యకి షుగర్లెస్ అయిపోయాక నా పని స్టార్ట్ అయిపోతుంది. రాత్రి తోడేసిన మీగడి ఉంటుందన్నమాట. అంటే మేము ఎలా చేస్తామంటే మిల్క్ వచ్చాక ఫుల్గా మొత్తాన్ని ఫస్ట్ కాచేస్తాం. తర్వాత ఆరాక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేస్తాం. తర్వాత రోజు ఈవినింగ్ ఆ పాలని కొంత తీసి పైకి ఫుల్ మీగడ వచ్చేస్తాం అన్నమాట. అడుగునున్న పాలన్నీ విడిగా తోడేస్తాం, అది మేము తినడానికి. పైన మీగడి విడిగా తోడేస్తాం, అది టు మేక్ నెయ్యి అనమాట. నెయ్యి ప్రిపరేషన్ కోసం అలా కొంచెం కొంచెం రోజు తోడేసుకున్న మీగడిని తీసుకొని దాన్ని నెయ్యి చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఫుల్ మీగడ తింటే కొలెస్ట్రాల్ అంటున్నారు కదా, సో ఇట్లా మేము ఒక జుగాడ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకొక 2 days మీగడ అనమాట. ఇదొక బౌల్లోది తీసేసాను. నెక్స్ట్ ఇంకో బౌల్లోది వేస్తున్నాను అనమాట. ఇది ఇంకొకటి. ఇది అలా కొంత అయ్యాక మా అత్తయ్య గారు దాన్ని వెన్న తీసి నెయ్యి చేస్తారు. ఇది మా పైన టెర్రస్ గార్డెన్ నుంచి తీసుకొచ్చారు అత్తయ్య. తోటకూర, ఇంకా సో మెనీ హైబిస్కస్ వచ్చాయి, ఇంకా మల్లెపూలు వచ్చాయి, కనకాంబరాలు వచ్చాయి, తులసి ఆకులు తెచ్చారు. కొంత దేవుడికి, కొంత టీలో వేసుకొని తాగుతారు అత్తయ్య మామయ్య. ఒక 2-3 types ఆఫ్ మల్లె చెట్లు ఉన్నాయన్నమాట. వాటన్నిటి నుంచి తీసుకొచ్చారు. స్టార్ట్ అయిపోతుంది ఫుల్ టెంపుల్ గది క్లీనింగ్. ఫస్ట్ అయితే ఇవాళ సండే వచ్చింది కాబట్టి చికెన్ కోసం వెజ్జెస్ అన్నీ కట్ చేసి ఉంచేసాను. అత్తయ్య చేస్తారు, ఎందుకంటే నాకు ఇదే చాలా టైం పట్టేస్తుంది. 2 hours పైన నాకు ఇది మొత్తం టోటల్ క్లీనింగ్కి సరిపోతుందన్నమాట. ఫస్ట్ పైన మెష్ తీయడం దగ్గర నుంచి, ఆ విండో మేము ఓపెన్ చేసి ఉంచుతాము, సో ఆకులు అవి కొంచెం ఎక్కువగానే ఉంటుంది డస్ట్. అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. టోటల్గా ఇవన్నీ తీసి కింద న్యూస్ పేపర్స్ వేసి అవన్నీ తీసి పెట్టి దాన్ని డస్టింగ్ చేసి తడి క్లాత్తో తుడిచేసి కింద పటాలన్నీ తీసి వాటన్నిటికీ మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా బొట్లు పెట్టుకొని అన్నీ చేసి కొత్త న్యూస్ పేపర్స్ వేసుకొని కింద క్లీన్ చేసుకొని అంతా చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ చేస్తుంటే అత్తయ్యే ఇవాళ వంట చేసేసారు. చికెన్ కర్రీ, లివర్ ఫ్రై ఇవాళ చేసేసారు. ఆ పిల్లలకి లేపడం, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు పెట్టడం ఇవాళంతా అత్తయ్యే చూసుకుంటున్నారు. నేను బ్రేక్ఫాస్ట్ చేసే ఇదంతా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇన్ అవర్స్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉండడం అంటే చాలా కష్టమైన పని అనమాట నాకు. మీ ఇంట్లో మీరు కూడా ఇంతేనా? ప్రతి అమావాస్యకి క్లీన్ చేసుకుంటారా? మీ ఇంట్లో అయితే ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారు? కింద కామెంట్లో మెన్షన్ చేసేయండి. సో అందరికీ డౌట్ వస్తుంది కదా, అసలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న దేవుడి గది అని. దానికోసమే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విన్నాను నేను. ఇంతకుముందు కాలంలో ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణుడి వైఫ్ అనమాట. తను రోజు ఇదే పని చేస్తూ ఉంటుంది అనమాట. లేచిన దగ్గర నుంచి అవి క్లీన్ చేయడం, ఇవి క్లీన్ చేయడం, ఇంట్లో దేవుడి గది క్లీన్ చేసుకోవడం, వ్రతం ఈ వ్రతం అని 365 days ఏదో ఒక వ్రతంలో ఉంటుంది, ఎప్పుడు క్లీనింగ్లోనే ఉంటుంది. ఇంకా మ్యారేజ్ రిచువల్స్ ఇంకా తర్వాత పనులు ఏమీ ఉండవు అనమాట వాళ్ళకి. ఇంకా లైఫ్ అంటే ఆవిడకి ఇంకా దేవుడిదే లైఫ్. ఒక మ్యారీడ్ ఉమెన్కి మిగిలిన డ్యూటీస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఫుల్ఫిల్ చేయడం అవేమీ చేయట్లేదు అనమాట. అందుకని ఇట్లా వచ్చింది. ఆవిడకే ఒక దేవుడు కనిపించి చెప్పారు, ఇట్లా ఒకరోజు చేసుకుంటే సరిపోతుంది అని. అట్లా ఒక స్టోరీ విన్నాను అనమాట. సో అలాగే ఇంట్లో మా అత్తయ్య గారు కూడా అలానే చెప్తారు, అమావాస్య తర్వాత రోజు చేసుకుంటే సరిపోతుంది అని చెప్తారు. ఇంకా యూజువల్లీ ఎవరైనా చనిపోయిన ఫ్యామిలీలో దినం అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ చేస్తామనుకోండి, అదనమాట. డైలీ అవన్నీ క్లీన్ చేసుకుంటాము. దీపం పెట్టే ప్రమిదలు, హారతి ఇచ్చేవి అవన్నీ. ఇప్పుడు మంత్లీ వన్స్ అంటే ఈ టైంలో క్లీనింగ్ అనమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, నేను ఇట్లా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ ఉంటాను అనమాట.
దానిలో ఒకసారి చెప్పారనమాట. ఒక ప్రభువు గారు ఎవరో తన శిష్యులు ఒక దేవుని విగ్రహాలు క్లీన్ చేస్తున్నారనమాట. ఒక శివలింగాన్ని క్లీన్ చేస్తుంటే దాన్ని ఇంకసలు ఒక మామూలు మనం ఇంట్లో యుటెన్సిల్ క్లీన్ చేసినట్టు గట్టిగా పామేస్తున్నారనమాట, తోమేస్తున్నారనమాట. దాన్ని ఆయన చూసి చెప్పారంట, నువ్వు దాన్ని నిజంగానే ఒక శివుడిలా నువ్వు ఫీల్ అయ్యి ఉంటే అంత గట్టిగా చేయగలవా? తనకెంత నొప్పొస్తుంటది, నువ్వు అంత గట్టిగా రుద్దేస్తున్నావు అట్లా చెప్పారనమాట. అలాగే మనం కూడా చేసేప్పుడు ఒక పనిలా కాకుండా నిజంగానే యద్భావం తద్భవతి కదండీ. మనం ఉన్నారని ఫీల్ అయితే ఖచ్చితంగా ఉంటారు. అలా అని ఫీల్ అయ్యి మనస్ఫూర్తిగా ఇష్టపడి మంత్లీ 1 టైం చేసేది చాలా జాగ్రత్తగా ఇష్టంగా చేసుకుంటే మైండ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. అఫ్కోర్స్ మిగతా పనులన్నీ ఉంటూనే ఉంటాయి, టైము ఉండదు. అయినా సరే దీనికి ఒక ముందుగానే అనుకొని ఒక టైం కేటాయించుకొని చేసుకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హస్బెండ్ వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ముందే చూసుకొని తర్వాత చేసుకోవడం బెటర్ అనమాట. అలాగని మనం కూడా తిండి మానేసి ఇవన్నీ చేసేదాకా తిండి తిన్ను అనుకోవడం కూడా నేను అనుకోవడం అది కూడా కరెక్ట్ కాదండి. ఈ రోజుల్లో అసలు అంతా హెల్తీగానే చేసుకుంటుంటేనే ఏదో ఒక ఇష్యూస్ వస్తున్నాయి. ఇంకా మనం టైంకి తినకుండా ఇట్లా ఉండమని అట్లా కరెక్ట్ కాదని నా ఉద్దేశం అనమాట. సో నేను ఈ క్లీనింగ్ అంతా చేస్తుంటే అక్కడ కుకింగ్ అయిపోయింది. పిల్లలకి అత్తయ్య ఫీడ్ చేస్తున్నారనమాట ఈరోజు. ఇంకా పక్కన వంట, ఓ పక్కన మా మెయిడ్ వస్తే తనకి ఏమేమి క్లీనింగ్ చేయడం చెప్పడము, పిల్లల్ని చూడడం ఇవన్నీ అత్తయ్య చూసుకుంటే నేను ఇట్లా 2.5 అవర్స్ దీనికే కేటాయించి పీస్ఫుల్గా చేసుకోగలుగుతున్నాను. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పని చేయడానికి 1 అవర్ పడుతుందండి. మధ్యలో ఎన్నిసార్లు వస్తారో అసలు పిల్లలు. అఫ్కోర్స్ వాళ్ళకి అవసరాలు ఉంటాయి అనుకోండి, మెయిన్గా మనమే ఎక్కువ ఉండాలి కదా వాళ్ళతో. ఇంకా ఫైనలీ అయిపోయిందండి. అవన్నీ క్లీన్ చేశాను, పైన డస్టింగ్ అయిపోయింది. మొత్తం తడి క్లాత్తో దేవుడి మందిరం అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఫైనలీ ఇప్పుడు కూర్చొని బొట్లు పెట్టుకుంటున్నాను అన్నిటికీ. పక్కనే మా అత్తయ్య కూడా చైర్ వేసుకొని కూర్చున్నారు. మేము ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇట్లా బొట్లు పెడుతున్నాను నేను. చాలా ఈ మధ్య కాలంలో అట్లా కలిసి ఉండడం కూడా చాలా తక్కువైపోయింది కదండి. కానీ కలిసి ఉండడం వల్ల కూడా చాలా ముందు మెంటల్ ఇష్యూస్ రావండి. గబుక్కన మాట్లాడడానికి కూడా ఎవరు ఉండరు కదా. ఒకళ్ళే ఉండేవాళ్ళు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతుంటే లేదా వీళ్ళు వర్క్లో ఉన్నా కూడా ఏదో ఫోన్లు చేసినప్పుడు మాట్లాడుకోవడం. ఇట్లాంటి అడ్వాంటేజెస్ కూడా ఉంటాయండి జాయింట్ ఫ్యామిలీలో. సో హ్యాపీ నేను. సో ఇక్కడైతే కొంచెం గంధం, పసుపు కలుపుకొని ఒక దాంట్లో వాటర్తో కలుపుకొని పెట్టుకున్నాను. ఒక దాంట్లో కుంకుమ పెట్టుకున్నాను. నీట్గా అన్నిటికీ పెట్టుకుంటున్నాను. ఇదంతా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కొంతమంది ఇంత చక్కగా రౌండ్గా చక్కగా పెడతారండి అసలు బొట్లు. మనకి ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి. మా అత్తయ్య గారు కూడా ఎంత చక్కగా పెడతారో మనకి. ఇంకొంచెం చేస్తూ చేస్తూ వస్తుంది. పర్వాలేదు, చాలా నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకుంటూ ఉండాలండి. పిల్లలకి రేపు మనమే చెప్పుకోవాలి. సో అలా చకచకా అన్నీ అయిపోతున్నాయి పనులు. ఇక్కడ ఇంకా నేను అత్తయ్య కబుర్లు అనమాట. గార్డెనింగ్ గురించి, న్యూస్ గురించి అట్లా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము. పైన ఇలాచీ ప్లాంట్స్ నాటారు, దానికి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇంకా లిల్లీస్ ఉన్నాయి. వాటర్ యాపిల్స్ అయితే ఇది సీజన్ అండి, ఫుల్గా వచ్చేస్తాయి గుత్తులు గుత్తులు. ఎంతైనా మనం అన్నీ తినలేం కాబట్టి అన్నీ పంచినా కూడా ఇంకా మేము తిన్నా కూడా ఇంకా మిగిలిపోతుంటాయి. కోతులు కూడా వస్తుంటాయి, అప్పుడప్పుడు కోతులు తినేయడం అన్నీ జరుగుతుంటాయి. అవన్నిటి గురించి చెప్పుకుంటున్నాము. ఏదైనా పూజ వ్యవహారాలన్నీ దేవుడికి సంబంధించినవన్నీ మార్నింగ్ 7 లోపు, మ్యాక్స్ 8 లోపు అయిపోతే ఆ వైబ్సే వేరండి. ఇట్లా లేట్గా స్టార్ట్ చేస్తుంటే ఈ సమ్మర్ సీజన్లో ఇంకొంచెం వేడికి అదో రకంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే అసలు ఆ పాజిటివ్ వైబ్సే వేరండి. నాకు టెంపుల్కి వెళ్ళినా కూడా మార్నింగే ప్లాన్ చేసుకుంటే ఎంతో పీస్ఫుల్గా ఉంటుందండి. మధ్యలో మా బాబుకి నేను గుర్తొచ్చేసాను. మీ మమ్మీ అనుకుంటూ వచ్చేస్తున్నాడు.
ఇంకా వాళ్ళ ఓపిక అయిపోతుందనమాట. మమ్మీ కావాలి, మమ్మీ కావాలి అని అరుస్తున్నారు. ఏం లేదండి, పక్కనే మనిషి ఉండాలి వాళ్ళకి. లేదంటే ఏదో వెల్తీగా ఉండిద్ది. ఒక రూమ్‌లో ఉంటే ఆ రూమ్‌లో ఉండాల్సిందే. ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా అలవాటైపోయారు. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఒక్కసారైనా అసలెందుకు ఇలా జరుగుతుంది అనే అంత బాధ, అంత ఏమీ చేయలేకపోయిన హెల్ప్‌లెస్‌నెస్ స్టేట్‌కిలో ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు. వెళ్ళకపోతే అది వెరీ అదృష్టం. వెళ్ళే ఉంటారు. అప్పుడు తెలుస్తుందనమాట. అసలెందుకు ఇదంతా ఉంది? ఎందుకు పుట్టాం? ఎందుకు చేశామన్న ఆలోచనలు అప్పుడొస్తాయి. అప్పుడు సమాధానాలు వెతుకుతాం. ఆ సమాధానాలు ఎక్కడ దొరుకుతాయంటే, నాకైతే ఎక్కడ దొరుకుతాయంటే ఈ రామాయణం ఇవన్నీ వినడంలోనే ఉంటదండి సమాధానాలండి. మనం మనం ఫేస్ చేస్తుంది ఏది కొత్త విషయం కాదు. అన్నీ ఆల్రెడీ ఫేస్ చేసున్నయి. వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ రాసున్నాయి. అవన్నీ మన పురాణాల్లోనే ఉన్నాయి. ఏ పురాణాలనే కాదండి, ఏదైనా యూ ట్రస్ట్ ఏ వన్ గుడ్ బుక్, ఏదైనా ఒక మంచి బుక్ చదవండి. ఆ బుక్‌లో కూడా మీకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. అంతేగాని అంతే లోలో ఉండి డిప్రెస్ అయిపోయి జనరల్లీ మన లేడీస్‌కి మన హార్మోన్స్‌ని మనల్ని ఓవర్‌కమ్ స్టేట్‌కి మనం వెళ్ళిపోకూడదు. మనల్ని మనం ఎప్పుడూ పికప్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం ఎప్పుడూ పుష్ చేసుకుంటూ ఉండాలి. కొత్తవి ట్రై చేయాలి. కొత్తగా చేయడానికి ఆలోచించాలి. మన ప్యాషన్‌ని మనం ఎప్పుడు కొత్తగా వెతుక్కోవాలి. ఒకటి రాలేదంటే నెక్స్ట్ దానికెళ్ళాలి. ఏదైనా సరే చేస్తూ ఉండాలండి. అవన్నీ ఒక్క మైథాలజీ ఏదైనా ఒక్క స్టోరీ పూర్తిగా వినడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అందులో. అసలు నేను ఇప్పటి వరకు ఎక్స్‌పెక్ట్ చేయలేనిది ఏంటంటే, ఎంత గొప్పవారండి హనుమ. అంత గొప్ప హనుమ, అంత గొప్ప సీతాదేవి సైతం వాళ్ళు కూడా దే థాట్ ఆఫ్ సూసైడ్ అండి. అక్కడికెళ్ళిన తర్వాత నేను ఇదంతా చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో విన్నదే చెప్తున్నాను. నా సొంత క్రియేటివిటీ ఏం కాదు. సీతాదేవి ఇంకా షీ గేవ్ అప్ అనమాట. తన చీరతోనే చెట్టుకి వేసుకోవాలని అనుకున్నారు. హనుమంతుడు కూడా దొరకలేదు. సీతాదేవి గారు ఎంత వెతికినా హనుమంతుల వారికి దొరకలేదనమాట. అప్పుడు ఆయన కూడా అలానే ఆలోచించారు. బట్ దే ఓవర్‌కేమ్ దట్ ఫీలింగ్. కానీ దాంట్లో నుంచి బయటకొచ్చారు. మళ్ళీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. వెయిట్ చేశారు, సాధించారు. అన్నీ ఏ టైంకి ఎక్కడ కలెక్ట్ అవ్వాల్సినవి అక్కడ అన్నీ సెట్ అయిపోయాయండి. మనకి సెట్ అవుతాయి. మనము ధైర్యంగా ఉండాలి. ఎంత ఎంత పెద్దదొచ్చినా, ఎంత అన్‌ఎక్స్‌పెక్టెడ్ వచ్చినా కానీ గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండి గుండె ఉండాలి. అలా లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఉన్నాము, పుట్టామంటే ఏదో ఒక పర్పస్ కోసమే. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాకే వేరే ఆలోచనలు ఏం చేయకూడదు. ఇది ఏజ్‌ని బట్టి కూడా చాలామంది అలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు. అవేమి అవ్వకుండా జాగ్రత్తగా మనం ఐడెంటిటీ మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలండి. ఎవరికైనా లో ఉంటుంది. కానీ దాన్నంతా ఓవర్‌కమ్ చేసి మంచిగా ఉండగలగాలి. అదంతా నాకైతే ఇవి వినడం వల్లే చాలా హెల్ప్ అయిందండి. నేను లో ఎప్పుడు ఫీల్ అయ్యానంటే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ అండి. పిల్లలు పుట్టాక ఐ వాస్ ఫీలింగ్ సో లో. ఎంత లోగా ఎందుకో తెలీదు. ఏ రీజన్స్ లేవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ, కానీ నా మైండ్ నాకు సరిగ్గా లేదు. అప్పుడు ఇవి చాలా హెల్ప్ అయ్యాయి. మీలో ఎవరికైనా అలా ఉంటే సంథింగ్ ఈజ్ ఆఫ్ అట్లా జనరల్‌గా డెలివరీ అయ్యాకే అండి. ఇదంతా చేసుకోలేరు, చూసుకోలేరు పిల్లల్ని ఒక్కళ్ళే. బట్ దే 24/7 వాళ్ళకి మన అవసరం ఉంటుంది. అట్లాంటి టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు కొంచెం హెల్పింగ్‌గా ఉండండి. మంచిగా చెయ్యండి. ఎంత ట్రామా వచ్చేసిందంటే నాకు అయిపోయింది. 4 ఇయర్స్ అయిపోయింది. నా సెకండ్ చైల్డ్ కూడా బర్న్ అయిపోయింది. ఇప్పటికీ ఐ స్టిల్ క్యారీ దట్ ఫీలింగ్స్ అనమాట. ఇప్పటికీ నాకు మైండ్‌లో అవే ఉంటాయి. అవే తిరుగుతుంటాయి. అందరూ హెల్ప్ చేస్తున్నారు చుట్టుపక్కల, కానీ ఎందుకో కొన్నిటికి ఎందుకనే దానికి ఆన్సర్స్ ఉండవు. అలాంటి వాటన్నిటికి టైమే సమాధానం చెప్తుంది. విల్ జస్ట్ హ్యావ్ టు స్టిక్ ఆన్ అనమాట. హ్యాంగ్ అయ్యి ఉండాలి, అక్కడే ఉండాలి. అవి ఫైనలీ అయిపోయింది. అవన్నీ సర్దేశాను. కింద క్లీనింగ్ చేసేసుకొని ఇంకా పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా పూజ చేసేసుకుంటారనమాట. మా చెట్లకి వచ్చిన మందారాలతోనే డెకరేట్ చేస్తున్నాము.
ఒక్క పువ్వైనా మన చెట్టుకి మనం వాటర్ పోసిన చెట్టుకి వచ్చిన పువ్వుని ఒక్కటి పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది గార్డెనింగ్ అంతా నేను చేయనులేండి, మా అత్తయ్య గారే చూసుకుంటారు అంతా. ఈ మందిరం ఇవన్నీ అత్తయ్య గారే ఇష్టపడి చేయించుకున్నారంటండి. ఇదైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దేవుడి గది వరకు ఈ లుక్ ఇవన్నీ ప్రతి పటం కానీ ప్రతిదీ కానీ అంతా అత్తయ్య ఇష్ట ప్రకారం పెట్టుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి చెప్తుంటే అది వేరండి, ఆ కేరింగ్ వేరు. ఏ చిన్న లోపాలు వచ్చినా కానీ అన్నీ వెంటనే వాళ్ళకన్నీ తెలుస్తుంటాయి కదా, చెప్తూ ఉంటారు. పిల్లల్ని పెంచడంలో కానీ చాలా హెల్ప్గా ఉంటుంది. ఇక్కడైతే నేను ఇంకా ఇవన్నీ సెట్ చేసుకున్నాక అత్తయ్య ఇందాక చూపించాను కదండి మల్లెపూలు కనకాంబరాలు, అవి నా కోసం కడుతున్నారు. ఆ లోపు నేను రామకోట రాస్తున్నాను. రోజుకి ఒక 5 లైన్స్ రాయాలనుకున్నాను. ఆ 5 లైన్స్ రాస్తాను. ఇది ఇంట్లో నన్ను బాగా ఇష్టంగా చూసుకునే ఒక వ్యక్తి కోసం రాస్తున్నానండి. నాకు వాళ్ళ క్షేమం కోసం రాస్తున్నాను నేను. ఎలాగైనా ఇది కంప్లీట్ చేయాలని మనసులో అనుకొని రాస్తున్నాను. మా బాబు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ మమ్మీ 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 అనుకుంటూ గుర్తొచ్చాను నేను మళ్ళీ. అయిపోయిందండి, నీట్గా కట్టేశారు పూలు. ఫైనల్లీ పూజ చేసుకుంటున్నాను. బెల్లం నైవేద్యం పెట్టాను. బెల్లం పెట్టి ఇంకా కడ్డీలు వెలిగించాను. అప్పుడప్పుడు లలితే చదువుకుంటానండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు పూజ. ఇవన్నీ క్లీనింగే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మిగతా అంత ప్రాసెస్ ఏమి ఉండదు. పీస్ఫుల్గా చేసుకొని దండం పెట్టుకొని ఎంతసేపు అయినా కూర్చోవాలనిపిస్తుంది. బట్ కోర్స్ కిడ్స్ ఉంటే ఏవి కుదరవు అనుకోండి. ఉన్న దాంట్లో నేను ఇంతవరకు చేసుకుంటున్నాను. ఇంతవరకు హ్యాపీ. సో ఫైనల్లీ ఇలా చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా అయిపోయింది. మెయిన్ డోర్కి లక్ష్మీదేవికి కూడా బొట్లు పెట్టేశాను. ఇక్కడ అయిపోయింది. ఇంకా చికెన్ లివర్ అన్నీ వండేశారు. నేను ఇలా మ్యాంగోతో చేసుకొని ఈ ఆఫ్టర్నూన్ అయిపోయింది.